కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనెడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లై నెల కూడా కాలేదు, అంతలోనే వధువు ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. గోనెడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మికి పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో గత నెల 25వ తేదీన వివాహం జరిగింది. 3 వారాలయ్యేసరికి వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. వెంకటలక్ష్మిని భర్త, అత్తింటివారు పలు రకాలుగా వేధించారని, ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనెడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లై నెల కూడా కాలేదు, అంతలోనే వధువు ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. గోనెడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మికి పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో గత నెల 25వ తేదీన వివాహం జరిగింది. 3 వారాలయ్యేసరికి వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. వెంకటలక్ష్మిని భర్త, అత్తింటివారు పలు రకాలుగా వేధించారని, ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 25 నెల 25వ తారీఖున పెళ్ళి అయిందండి. మళ్ళా గాడి కోటేశ్వరరావు అన్న అబ్బాయికి. అబ్బాయిది పెళ్ళి అయినప్పుడు అదే మామూలుగా అన్నీ బాగానే ఉన్నాయి. ముందు అమ్మాయికి అన్నీ ఓకే అయినాయి. మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి ఫస్ట్ నైట్ గదిలోని ఇలా చెప్పాడంటే, నాకు 2 లవర్స్ ఉన్నారు, నేను ఇలా డ్రింక్ చేస్తాను అవన్నీ చెప్పాడంటే. నాకు గదిలో చెప్తే తను మరి ముందే చెప్పాలి కదా, నాకు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను అప్పుడే చెప్పలేదు, మామూలుగానే మా అమ్మకు కూడా తెలుసు నేను అమ్మాయితో ఉన్నట్టు అన్నీ అని అన్నాడండి. అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని మేము అందరూ అనుకున్న తర్వాత సరే అలా అది అలాగే ఉన్నది. ఇంకా 3 రోజుల నుంచి కూడా రావట్లేదు ఇంటికి రాకపోతే ఇది కూడా అలాగే కామన్గా ఊరుకున్నది, రావట్లేదు కదా అని. నిన్న రాత్రి మామూలుగా అందరికీ భోజనం గట్ట పెట్టింది, తను కూడా తిన్నది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి నైట్ ఏమైందో తెలియదు, మరి ఏం పడ్డారో తెలియదు, మళ్ళీ ఏమైందో ఇలాగా 1 గంట ఆ టైంకి 12 ఆ టైంకి ఇలాగా ఊరేసుకున్నాడు.